హాయ్ అండి, అందరికీ నమస్తే. మిస్టర్ డెవిల్ హస్బెండ్ పార్ట్ 3. అభి సారికను ఎలా భయపెట్టాలి, ఎలా ఏడిపించాలి, అసలు తన రూమ్లో కూడా ఉండకుండా ఎలా చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు అభి. ఈలోపు వంశీ వస్తాడు. అభి వంశీని డైరెక్ట్గా అడిగితే తిడతాడు అని. అరే బావా, జనరల్గా అమ్మాయిలు దేనికి భయపడతారా అని అంటాడు అభి. వంశీ నీలాంటి వాళ్ళని చూస్తే అని ఆగిపోతాడు. అభి, అరే నువ్వు నా చేతికి ఏదో ఒక రోజు దొరకకుండా ఉండవురా, అప్పుడు చెప్తా నీ పని అంటాడు. దానికి వంశీ రియాక్షన్ అయితే అది. వంశీ, ఏముంది, వాళ్ళ పెద్ద పెద్ద గోష్లు చూడక్కర్లొద్దురా, కొంతమంది బొద్దింకలను చూసి అదేదో అనకొండలా అరుస్తారా బాబు. లాస్ట్ టైం మన ఆఫీస్ స్టాఫ్ తో అందరం అక్కడ హోటల్లో ఎక్కడో చిన్న కాక్రోచ్ ని చూసి ఎంత గోలగోల చేసిందో గుర్తుందా? ఆ రోజు ఆ పిల్ల వల్ల ఎవరూ లంచ్ చేయకుండా అందరం వచ్చేసాము. ఆ వీక్ కూడా గుర్తొచ్చి ఆ అవునరా అని అంటాడు. వంశీ, అయినా నీకెందుకురా మా సిస్టర్ని ఏడిపించడానికి ఏమైనా ప్లాన్ చేస్తున్నావా ఏంటి అని అడుగుతాడు వంశీ. అభి, అవునరా, ఏం చేస్తావంటాడు. నా లాంటి వాళ్ళని, మా సిస్టర్ లాంటి మంచి వాళ్ళను ఏమైనా చేయాలి అనుకుంటే అది తిరిగి నీ మీదకే వస్తాయిరా. అభి, అబచ్చా, మీరిద్దరూ అంత మంచివారా, మేము చెడ్డవాళ్ళమా, చూస్తా అయితే ఏం జరుగుతుందో అని అభి ఎవరికో కాల్ చేసి మాట్లాడతారు. ఈ మధ్య ఇంటికి వెళ్ళాలి అంటేనే ఇష్టపడని అభి ఆ రోజు మాత్రం ఈవినింగ్ ఎప్పుడెప్పుడు అవుతుందా అని వెయిట్ చేస్తూ ఉంటాడు. ఈవినింగ్ 6కి ఒక అతను వచ్చి అభికి ఒక బాక్స్ ఇచ్చి వెళ్తాడు. ఆ రోజు అభి చాలా హ్యాపీగా ఇంటికి వెళ్తాడు. ఈ రోజు సారికను భయపెట్టడానికి. సో అభి ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఎల్లీగా డిన్నర్ చేసి తన రూమ్ లోకి వెళ్ళి పడుకుంటాడు. పడుకున్నట్టు యాక్టింగ్ చేస్తాడు. ఎందుకంటే అభి వార్నింగ్ ఇచ్చిన తర్వాత సారిక అభి పడుకున్నాక తను వచ్చి పడుకుంటుంది. తను పడుకోకపోతే సారిక పడుకోదని అభి ఎల్లీగా తినేసి పడుకుంటాడు. అభి వేసిన ప్లాన్ ఏమిటంటే ఎవరికో చెప్పి అభి బొజ్జింకలను తెప్పించాడు. అవి సారిక బెడ్ పక్కనే పెట్టాడు. అవి చూసి సారిక భయపడుతుంది అనుకుని. పాపం అభికి తెలీదు, సారికకి అసలు కాక్రోచ్ అంటే అస్సలు భయం లేదు. ఎందుకంటే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు పల్లెటూరులో ఉండేవారు. హాలిడేస్కి వాళ్ళ ఊరు వెళ్తూ ఉండేది. వాళ్ళ ఊరి పొలాల్లో ఇంతకన్నా పెద్ద కాక్రోచ్లే చూసింది. ఫైనల్లీ సారిక పడుకోవడానికి రూమ్ కి వచ్చింది. అభి కావాలని ఆ రోజు బెడ్ ల్యాంప్ ఆన్ చేసి ఉంచుతాడు సారికకి కాక్రోచ్ కనిపించడం కోసం. కానీ తన నుండి ఎటువంటి సౌండ్ లేకపోవడంతో అభి దుప్పటి కొద్దిగా తీసి చూస్తాడు సారిక వైపు. సారిక హాయిగా పడుకుంటుంది. అభి ఈ కాక్రోచ్ ఏమైంది అని పైకి చూసేటప్పటికి అభి గుండె ఆగిపోతుంది. ఎందుకంటే కాక్రోచ్ ని ఒక బల్లి పట్టుకుంటుంది. అభికి లిజర్ట్స్ అంటే చాలా భయం. వెంటనే గట్టిగా అరుస్తూ కింద పడుకున్న సారిక దగ్గరికి వెళ్తాడు. సారిక ఏమైందని లేచి చూసేసరికి అభి అరుస్తూ సారిక వెనకాలే నిలబడతాడు. అప్పుడు సారిక, అభి కూల్, అది జస్ట్ బల్లంతే, భయపడుకు అని అరుస్తూ ఉన్న అభితో అంటుంది. అభి అరుపులకి వాళ్ళ మదర్ అండ్ వాళ్ళ ఇంట్లో పనిచేసే రామయ్య అభి రూమ్ లోకి వస్తారు. వసుంధర గారు అభిని చూసి ఏమైంది అని అడుగుతారు. అప్పుడు అభి గోడవైపు చూపిస్తాడు. ఓ, దీనిక ఈ అరుపులు, అయినా నీకు ఇంకే భయం పోలేదా అని అభిని బయటకు తీసుకుని వెళ్తారు. వసుంధర గారు రూమ్ లోకి వచ్చి సారికతో ఇలా అని చెప్తారు. అందరినీ గడగడలాడించే అభికి ఇంత చిన్నవాడికి భయపడతాడా అని నవ్వుకుంటుంది సారిక. వసుంధర గారు రామయ్యని క్లీన్ చేయమని చెప్తారు. బయటకు వచ్చిన రామయ్యతో వసుంధర గారు, రామయ్య, అయినా మన ఇంట్లోకి ఈ లెజర్ట్స్ ఎలా వచ్చాయి అని అడుగుతారు. రామయ్య, ఈ బొజ్జింక వాళ్ళు వచ్చాయి అమ్మగారు అంటాడు. వసుంధర గారు, అయినా ఈ బొజ్జింక ఎక్కడి నుండి వచ్చింది, ఎవరి ఇయర్ పేస్ట్ కంట్రోల్ వాళ్ళ చేత క్లీన్ చేపిస్తున్నాం కదా అని అడుగుతూ ఉంటే అభి వెంటనే వాళ్ళ మమ్మీ రూమ్ లోకి వెళ్ళిపోతాడు. వసుంధర గారు, సారిక నువ్వు కూడా రామ్మా, నా రూమ్ లో పడుకుందో గాని అంటారు. సారిక, లేదత్తయ్య, నాకు భయం లేదు, నేను ఇక్కడే పడుకుంటా అని అంటుంది. ఓకే అమ్మా, జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోతారు.
నెక్స్ట్ డే ఆఫీస్కి వెళ్ళాక వంశీ వస్తాడు. అభి కళ్ళు ఎర్రగా ఉండడం చూసి, ఏంట్రా నీ కళ్ళు అంత ఎర్రగా ఉన్నాయి, నైట్ నిద్రపోలేదా అంటాడు నవ్వుతూ. అభి, అవును, కొంచెం వర్క్ ఎక్కువగా ఉంటే చేసేసానని కవర్ చేస్తాడు. దానికి వంశీ నవ్వుతూ, అవునా, మరి నాకేంటో ఇంకో న్యూస్ తెలిసింది అని గట్టిగా నవ్వి, నీకు ముందే చెప్పా మాలాంటి వాళ్ళతో వద్దురా అని, విన్నావా అని ఏడిపిస్తాడు వంశీ. అభి వంశీ చేతులు వెనక్కి పెట్టి, ఎవరు చెప్పారా నీకు, మీ సిస్టరా అంటాడు. వంశీ, వదలరా వదులు అని అరుస్తాడు. చెప్పేదాకా వదలను అని ఇంకా గట్టిగా పట్టుకుంటాడు అభి వంశీ చేతిని. అబ్బా, ఆంటీ ఇందాక కాల్ చేసి అంతా చెప్పి పేస్ట్ కంట్రోల్ వారికి కాల్ చేసి పిలిపించమని చెప్పారు అని అంటాడు. ఈసారి గట్టిగా ప్లాన్ చేసి ఇద్దరిని బుక్ చేయాలి అనుకుంటాడు అభి. పాపం వంశీ సారిక ఇద్దరు బుక్ అయ్యే రోజు ఇంత తొందరగా వస్తుందని అభి కూడా అనుకోడు. ఇంకా అభి వాళ్ళ మదరు అభిని సారికను గుడికి పంపించాలి అని అనుకుంటారు. బాబు అభి, రేపు సారికని తీసుకుని గుడికి వెళ్ళు అని అంటారు. ఏదో చెప్పబోయి తన ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసే టైం ఇదే అనుకుని, అమ్మా వంశీని కూడా తీసుకెళ్తా అని అంటాడు. వసుంధర గారు, సరే ముగ్గురు కలిసి వెళ్ళి రండి అని అంటారు. కానీ అభి వాళ్ళిద్దరిని ఇబ్బంది పెట్టడానికి తీసుకెళ్తున్నాడని ఆవిడకి తెలీదు. వంశీకి సారికకి కూడా తెలియదు పాపం. ఇంకా వసుంధర గారు సారిక దగ్గరికి వచ్చి, అమ్మ సారిక, రేపు ఈ పట్టు చీర ఈ నగలు పెట్టుకుని ఇక అమ్మవారి గుడికి వెళ్ళమ్మా అంటారు. అభి, నాకు ఈ నగలు వద్దు అంటుంది. సారిక, నా కోడలైనా కూతురువైనా నువ్వే కదా తల్లి, ఇవన్నీ అభి భార్య కోసమే చేయించాని అంటారు. సారిక ఆవిడను బాధ పెట్టడం ఇష్టం లేక తీసుకుంటుంది. అభి వంశీకి కాల్ చేసి రేపు మార్నింగ్ 10 కల్లా గుడికి రమ్మని, గుడికి వెళ్ళాలని చెప్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ వంశీ అభి రెడీ అయ్యి హాల్లో కూర్చుని కాఫీ తాగుతూ ఉంటారు. వసుంధర గారు ఇచ్చిన పట్టు చీర నగలు కట్టుకుని సారిక మెట్లు దిగుతూ ఉంటుంది. పెళ్లిలో సారికను చూడలేదు. ఇప్పుడు సారికని ఇలా చూసేటప్పటికి అభికి తనని తను మర్చిపోయి చేతిలో ఉన్న కాఫీ చూసుకోకుండా వంశీ మీద పోసేస్తాడు. వంశీ వామ్మో అని కేక పెట్టేటప్పటికి ఈ లోకంలోకి వచ్చి తను ఏం చేశాడో చూస్తాడు. అయ్యో సారీ రా అని వాష్రూమ్ లోకి తీసుకెళ్తాడు. అరే అభి, ఈ రోజు శకునం బాలేదు, నువ్వు మా చెల్లి అని అంటాడు. అభి వెంటనే వీడు రాకపోతే ఎలా అనుకుని, లేదు లేదు, నువ్వు తప్పకుండా ఉండాలి, ఈ రోజు చాలా మంచి రోజు, నా దగ్గర కొత్తవి చాలా ఉన్నాయి, పద తీసుకుంటూ కానివని బలవంతంగా తీసుకెళ్తాడు రూమ్ లోకి. ఏంటో వీడు నేను లేకుండా ఎక్కడికి వెళ్ళడు అని అంటాడు గర్వంగా. ఇంకా వసుంధర గారు సారిక వాళ్ళని చూసి నవ్వుకుంటారు. వసుంధర గారికి అప్పుడే ఫోన్ ఇస్తుంది వాళ్ళ ఊరు నుండి. ఆవిడ అభి దగ్గరికి వెళ్ళి, బాబు నేను అర్జెంటుగా ఊరు వెళ్ళాలి, నువ్వు సారిక జాగ్రత్తగా వెళ్ళిరండి, నేను 2 days లో వచ్చేస్తా అని అంటారు. అభి, అమ్మా నువ్వెందుకు, ఎవరినైనా పంపించొచ్చు కదా, నీకు బాగలేదు కదా అంటాడు. దానికి ఆవిడ, లేదు బాబు నేనే వెళ్ళాలి, మీరు జాగ్రత్తగా వెళ్ళి రండి అని చెప్పి సారిక దగ్గరికి వెళ్ళి జాగ్రత్తగా ఉండమ్మా అని అంటారు. ఇక వసుంధర గారికి ఎందుకో మనసు బాగోదు. సారికని వదిలి వెళ్తూ ఉంటే ఎందుకో భయంగా అనిపిస్తూ ఉంటుంది. అభికి మళ్ళీ మళ్ళీ చెప్తారు సారిక జాగ్రత్త అని. అభి ఆ మాటకు కంగారు పడతాడు. ఎందుకంటే వాళ్ళ మమ్మీ అలా ఎన్నిసార్లు ఎప్పుడు కూడా చెప్పరు, చెప్పారు అంటే ఏదో ఉంటుంది అని. వసుంధర గారు వెళ్ళగానే వంశీ అభి సారిక గుడికి బయలుదేరతారు. ఈసారి అభి ప్లాన్ సక్సెస్ అవుతుందో లేదో మరి ఏమవుతుందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం. అలాగే మన న్యూ స్టోరీ నచ్చితే లైక్ చేసి మన ఛానల్ ని సపోర్ట్ చేయండి. కొంచెం మంది స్టోరీని విన్నాము అంటున్నారు, మరి చాలా మంది మన సబ్స్క్రైబర్స్ కూడా కామెంట్ చేశారు స్టోరీ పెట్టమని, ఇక అందుకే కంటిన్యూ చేస్తున్నానండి. ఇక దీనికి ముందు స్టోరీ ఉంది కదా, ఆ స్టోరీ సీజన్ 2 కూడా తొందరలోనే మీ ముందుకు తీసుకొస్తానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.